గైస్ నేను మీ వీడియో ముంగడికైతే వచ్చేసాను. ఇప్పుడు నేను మా చెట్లను చూపించబోతున్నాను. ఫస్ట్ తులసి కోట ఎట్లుంటుందో చూడండి. ఉంటుంది అనమాట మా తులసి కోట చుట్టూ చూపిస్తాను. సారిగా తులసి చెట్టు మొక్క ఎట్లుంటుంది. ఇది మా చెట్టు అనమాట. ఇది ఇంకొక పువ్వు చూస్తే చూడండి. కానీ ఇది అంటారు బిల్లు కూడా వస్తుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చెట్టు. ఇది తమలపాకు ఇంత హైట్లో ఉంటుంది. హైట్లో ఉంది తమలపాకు చెట్టు. చూస్తారు కదా, ఇది మనీ ప్లాంట్. కానీ చెట్లు అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇది బంతి పూల చెట్టు, ఇది తులసి చెట్టు, ఇది అంటారు కదా శంఖం పూల చెట్టు, ఇది తులసి చెట్టు. ఇది క్యాలీఫ్లవర్ చెట్టు అనమాట. ఇది క్యాలీఫ్లవర్ ఉంది. ఇది చెట్టు నాకు కూడా తెలియదు అనమాట. ఇది కూడా పువ్వులు వస్తాయి చూడండి, ఇంత మంచిగా ఉందా. ఇది గులాబీ చెట్టు, ఒక మొగ్గ అయితే ఉంది చూసారా మరి. ఇది కూడా తులసి చెట్టు. ఇదైతే ఏదో చెట్టు అంటారు. ఇది కూడా ఒక చెట్టే, నాకు కూడా తెలియదు. ఈ చెట్టు అయితే చూస్తే షాక్ అవుతుంది. కానీ ఇది చెట్టు అంటారు గాయస్, దీన్ని ఉసిరికాయ చెట్టు. ఇది కూడా మనీ ప్లాంట్ ఉంది మధ్యలో. అంత కూడా మనీ ప్లాంటే ఉంది. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, చూపిస్తుందండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది కలర్గా ఒకటి పైన ఉంటుంది చెట్టు ఉంటుంది. కానీ ఈ టమాటా చెట్టు, బంతి పూల చెట్టు, దీన్ని కూడా నాకు ఏమంటారు తెలియదు. కానీ మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. కానీ ఇది ఏదో అంటారు, నాకు కూడా గుర్తులేదు. చాలా బాగుంది. ఇక్కడ కూడా బొప్పాయి చెట్టు అంటారు కదా, ఇది అదే బొప్పాయి చెట్టు. ఇది నార్మల్గా అట్లా పెట్టేసినాం అనమాట. ఇదైతే ఇప్పుడు ఈ వీడియో చూపించాను కదా, చెట్లు పూలది. కానీ చూడండి చెట్లు ఎట్లున్నాయో. కానీ ఇది మందారం చెట్టు అనమాట. అక్కడ కూడా మందారం చెట్టు ఉంటుంది. మీకు ఇక్కడ కూడా మందారం చూపిస్తున్నాను. క్యాలీఫ్లవర్ చెట్లు వచ్చినాయి అనమాట. ఇక్కడ కూడా క్యాలీఫ్లవర్ చూడండి. ఇది బంతి చెట్టు, కానీ చాలా వరకు బాగుంటుంది బంతి చెట్టు అంటే. ఇక్కడ సన్ రైజింగ్ వస్తుంది, ఏరోప్లాన్ పైన చదువుతుంది. అక్కడ ఒక ఏరోప్లాన్, ఇక్కడ ఒక ఏరోప్లాన్. ఎక్కడో ఉంది, సౌండ్ అయితే వస్తుంది కదా. అక్కడ ఏరోప్లాన్, అక్కడ చిన్న ఏరోప్లాన్ కనిపిస్తుంది కదా. అక్కడ సన్ రైజింగ్ అయితే అవుతుందన్నమాట. నేను ఇప్పుడు బయట ఉన్నాను. ఈ పాల ప్లాకెట్లు అయితే వేసిందనమాట. ఎంత బయట వెదర్ చూసారుగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.